జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కుదుట పడేందుకు 2 నెలల కాలం పట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ప్రమాదంలో గాయపడిన కేసీఆర్ కోలుకోవడానికి కూడా సుమారుగా అంతే సమయం పట్టింది. ఈలోపు అధికార కాంగ్రెస్ కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా దాడిని తీవ్రం చేసింది. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుతో మొదలైన పొలిటికల్ అంబుష్ క్రమంగా కాళేశ్వరం అవినీతి వైపు మళ్లింది. మధ్యలో ధరణి అవకతవకల వ్యవహారం, హెచ్ఎండిఏ అవినీతి బాగోతం, అడ్డు అదుపులేని ప్రభుత్వ భూముల అన్యాక్రాంత పర్వం, గొర్రెల పంపిణీలో నేతల చేతివాటం, ఇలా ఒక్కో చిట్టా విప్పుతున్న కొద్దీ బీఆర్ఎస్ కూసాలు గదులుతున్నాయి. లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం పతాక స్థాయికి చేరింది. వ్యూహాత్మక అవసరాల రీత్యానే బీఆర్ఎస్ తన ప్రత్యర్థిగా ఉండాలని అధికార కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటోంది. దీనివల్ల 2 లాభాలు కాంగ్రెస్ ఆశిస్తోంది. బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు నెరవేరుతాయని ఆ పార్టీ నమ్ముతోంది. దీంతోపాటు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని ఆక్రమించకుండా నిలువరించడం అత్యవసరమని కూడా హస్తం పార్టీ భావిస్తోంది. పైగా ఎన్నికల్లో ఓటమి పాలై నైతిక సంశయాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ను టార్గెట్ చేసి రాజకీయ మైదానంలో చిత్తు చేయడం సులభం కూడా. ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లక్ష్యంగా పావులు కదుపుతోంది. క్రమంగా విస్తరిస్తోన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలను ఢీకొట్టడం కేసీఆర్కు కష్టంగా మారింది. గతంలో బీజేపీతో కయ్యం పెట్టుకుని ఒంటికాలిపై లేచిన గులాబీ బాస్కు ఊహించని రీతిలో ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. మొత్తంగా 2 పార్టీలు కేసీఆర్ పేరెత్తగానే విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా సంభాళించాలో తెలియక అంతర్మథనంలో పడిపోయిన కేసీఆర్ చివరికి ఢిల్లీ బాట పట్టారు. కమలనాథులతో నెయ్యం కోసం ప్రయత్నించడమా, కాంగ్రెస్ అధిష్టానంతో కాళ్ల బేరానికి రావడమా అనేది తేల్చుకోవడం కష్టంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రధాని మోదీపై పరుష పదజాలం ప్రయోగించారు. నిఘంటువులు గాలించి మరీ అవాచ్య పదాలతో దుమ్మెత్తిపోశారు. బీజేపీని ఎదుర్కోవడం కోసమే జాతీయ పార్టీ పెడుతున్నాను అంటూ టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చారు. కేసీఆర్ వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బలహీన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ను ఒక ఆట ఆడేసుకున్నారు. ప్రతి ప్రెస్ మీట్లో ప్రతిపక్షాలను అపహాస్యం చేశారు. తాను తప్ప మిగతా వారంతా అనామకులు, అర్భకులు అనే రీతిలో విమర్శించారు. మొత్తంగా 2 బలమైన జాతీయ పార్టీలతో కయ్యం పెట్టుకోవడంతో దారులన్నీ మూసుకుపోయి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో ఢిల్లీ వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఎవరితో భేటీ అవుతారు? ఒకవేళ బీజేపీతో భేటీ అయితే ఏం చర్చిస్తారు? కేసీఆర్ విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుంది? ఆపదలో ఉన్న కేసీఆర్ ఒకవేళ బీజేపీ శరణు కోరితే అమిత్ షా అభయమిస్తారా అనే సందేహాలున్నాయి. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం వల్ల కేవలం హస్తం పార్టీ మాత్రమే భూస్థాపితం కాదు, ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఏదో ఒక మోస్తరు బలహీనపడతాయి. ప్రాంతీయ పార్టీల కారణంగా కాంగ్రెస్ దన్నుతో ప్రాంతీయ పార్టీలు ఇష్టారాజ్యంగా రాష్ట్రాల్లో అవినీతికి పాల్పడుతూ సంపన్న పార్టీలుగా ఎదుగుతూ కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలను పథకం ప్రకారం బలహీనపరచడం కోసం బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. అనుకున్నట్టుగానే దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు చేవ చచ్చి దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఒక ప్రాంతీయ పార్టీని సాధనంగా చేసుకుని మరో బలమైన ప్రాంతీయ పార్టీ కీళ్లు విరవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. బీహార్లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ఏపీలో కూడా సుమారుగా అదే పరిస్థితి. తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ను మట్టి కరిపించడం వల్ల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే మూడ్ను క్రియేట్ చేయొచ్చని బీజేపీ బలంగా కోరుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అదును కోసం ఎదురుచూస్తోంది. కేసీఆర్ తమ చెంతకు వచ్చినప్పుడు సరైన గుణపాఠం నేర్పాలనే పట్టుదలతో ఉంది. అనుకున్నట్టుగానే కేసీఆర్కు బీజేపీని శరణు వేడక తప్పని పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ అనుకుంటోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణ మాత్రమే బీజేపీకి అనువుగా ఉన్న ఎన్నికల మైదానం. అంచనాలకు అనుగుణంగానే కేసీఆర్ బీజేపీని శరణు వేడితే కమలం పార్టీ అధిష్టానం ఏమంటుంది? లోక్సభ ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పొత్తును కోరుకుంటే ఆ పార్టీ వెంటనే తిరస్కరించదు, అలాగని అంగీకరించదు కూడా. పొత్తుల అంశాన్ని కరాఖండిగా తేల్చకుండా తాత్సారం చేస్తుంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల విషయంలో అనిశ్చితి ఏర్పడితే అది చాలా వైఫల్యాలకు కారణమవుతుంది. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్నది ఇదే. ఫిబ్రవరి చివరి వారంలోనో మార్చి తొలి వారంలోనో టీడీపీ జనసేన పొత్తులో తాను కూడా ఉంటానని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అప్పటికే కావాల్సినంత కాలయాపన జరిగిపోయి ఉంటుంది. ఈ కాలయాపన ఎవరికి మేలు ఎవరికి కీడు అనేది ఎన్నికల తర్వాత గానీ తెలియదు.
ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చినా అంతిమంగా 3 ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయి. వైసీపీ అధికారంలోకి వస్తే గతంలో వచ్చినన్ని స్థానాలు రావు. టీడీపీ జనసేన కూటమి గెలిచినా బంపర్ మెజార్టీ సాధ్యం కాదు. వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. మొత్తంగా ప్రాంతీయ పార్టీలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి స్థితి బీజేపీకి అనుకూలంగా మారుతుంది. అయితే తెలంగాణ పరిస్థితి అందుకు భిన్నం. బీఆర్ఎస్ అధినేత బీజేపీతో పొత్తును కోరుకుంటే కమలం పార్టీ అధిష్టానం పొత్తుకు అంగీకార యోగ్యం కాని షరతులు పెట్టే అవకాశం ఉంది. అంగీకార యోగ్యం కాని షరతులంటే ఎలాంటివి అనే సందేహం రావచ్చు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండాలనుకుంటే బీఆర్ఎస్ నామమాత్రపు పోటీలో ఉండాలని షరతు పెట్టొచ్చు. అంటే 2 లేదా 3 స్థానాల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థులను నిలపాలనే డిమాండ్ను ముందుకు తీసుకురావచ్చు. బీజేపీ కాంగ్రెస్ల మధ్య జరిగే ద్విముఖ పోరులో హిందూ ఓటు బ్యాంకు కన్సాలిడేట్ అవుతుంది. రామమందిర నిర్మాణం అంశంతో పాటు మోదీ హ్యాట్రిక్ అనే సెంటిమెంట్ ఉంది కాబట్టి బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి షరతును బీఆర్ఎస్ ససేమిరా అంగీకరించదు. అలాంటి అంగీకారం బీఆర్ఎస్ నుంచి వస్తే ఆ పార్టీ శ్రేణులు ససేమిరా అంటాయి, లేదంటే తలోదారి చూసుకుంటాయి. మొత్తంగా ఎన్నికలకు ముందే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. బీజేపీ కేసీఆర్ ముందు పెట్టే మరో షరతు హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలో దింపకూడదనే కండిషన్. ఇదే గనక జరిగితే కాంగ్రెస్కు పదునైన ఆయుధం దొరుకుతుంది. కేసీఆర్ ఇన్నాళ్లు చెబుతూ వస్తున్న లౌకికవాదం, తెలంగాణ తెహజీబ్ లాంటి రాజకీయ విలువలు బీఆర్ఎస్ లేవనే వాదన నిజమవుతుంది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయినా కాకపోయినా హిందూ ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి. అంతేకాదు, ఇప్పటి వరకు కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందంతో వ్యవహారం నడుపుతున్న మజ్లిస్ పార్టీ బహిరంగంగానే బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకుంటుంది. అందుకు ప్రధాన కారణం హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ తన అభ్యర్థిని బరిలో దించకపోతే మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగి తక్కువ మెజార్టీతో అయినా సరే బీజేపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య హిందూ ఓట్లు చీలిపోయి మళ్లీ మజ్లిస్ గెలిచే అవకాశం ఉంటుంది. కేవలం ఒక్క స్థానమే అయినా బీజేపీకి ఇది అతిపెద్ద విజయమని ఖాయంగా చెప్పొచ్చు. కానీ ఇలాంటి డిమాండ్కు బీఆర్ఎస్ అంగీకరించకపోవచ్చు. ఇక మిగిలిన ఆప్షన్స్ ఏంటి అంటే, బీజేపీతో వ్యవహారం కుదరకపోతే మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం ఇండియా కూటమి. ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే పలాయనం చెత్తగించాయి. తృణమూల్, ఆప్, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్లు ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టే అవకాశం లేదని కేసీఆర్కు స్పష్టంగా తెలుసు. కాకపోతే ఏదో నీడలేకపోతే గుక్క తిప్పుకోలేని దాడిని ఎదుర్కొంటూ నిలబడడం అసాధ్యం. పైగా ఇండియా కూటమి నైతిక ఓటమిని ఎదుర్కొంటోంది. కాబట్టి తన ప్రవేశం వల్ల కాంగ్రెస్ కూటమికి మేలు జరుగుతుంది. ఈ లెక్కల వల్ల ఇండియా కూటమి ఆహ్వానిస్తుందేమో అనే ఆశ కేసీఆర్కు ఉండే అవకాశం ఉంది. అందరూ వెళ్లిపోతున్న సమయంలో కేసీఆర్ కూటమిలోకి వస్తే కూటమి బలంపై విశ్వసనీయత ఏర్పడుతుందని కాంగ్రెస్ కూడా భావించే అవకాశం ఉండొచ్చు. అయితే ఇండియా కూటమిలోకి కేసీఆర్ను ఆహ్వానిస్తే మొట్టమొదటి సమస్య తెలంగాణ కాంగ్రెస్ శాఖకే వస్తుంది. రేవంత్ అండ్ కో మళ్లీ కేసీఆర్తో కలిసి పనిచేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ శాఖ అందుకు ససేమిరా అంటుంది. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ ముందు దారులు ఏవీ లేవు, అన్నీ మూసుకుపోయాయి. ఒంటరి పోరుకు దిగడమే శరణ్యం. ఎన్ని స్థానాలు గెలిచినప్పటికీ అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థులను నిలపాల్సిందే. ఎన్ని వచ్చిన స్థానాలు స్వీకరించి 2028 వరకు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.